మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో సాయంత్రం వేళ ఈ కూడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు అన్నయ్య రాజ్ కుమార్ గారికి, వారి కుటుంబం అంతటికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మొగల్తూరు, ఈ పరిసర ప్రాంతంలో దీవెనకరమైన పరిచర్య జరుగుతున్న స్తుతి ధ్వని మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో ఉన్నటువంటి అందరికీ, అన్ని బ్రాంచ్ల వారికి నా దేవుని కృప తోడై ఉండునుగాక. మీరు దీవెనకరంగా మార్చబడదురుగాక. హల్లెలూయా. మంచిది. ఈ కూడిక నిమిత్తమై దేవుడు నన్ను సేవకు పిలుచుకున్న ఆ సాక్ష్యాన్ని తెలియచేసి దేవుని నామాన్ని మహిమపరచగోరుతున్నాను. నా యొక్క సాక్ష్యాన్ని మీరు శ్రద్ధగా విని ఆ సాక్ష్యం ద్వారా మీరు బలపరచబడాలనే ఉద్దేశమే తప్ప వేరే ఆలోచన మాకు లేదు. మంచిది, శ్రద్ధగా వినండి. నా పేరు జాన్ స్టీఫెన్. నేను దేవుని సేవకుడిని. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ అనే జిల్లా కురవి మండలము గుండ్రాతిమడుగు స్టేషన్ అనే గ్రామంలో నేను పుట్టాను. మా నాన్నగారి పేరు భీక్కు, మా అమ్మగారి పేరు లక్ష్మి. నా తర్వాత ఒక చెల్లి, ఒక తమ్ముడు. ఒక వ్యక్తి వాక్యం చెప్పినట్లుగా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు దిగి వచ్చాడనే మాట నా జీవితంలో నెరవేర్చబడింది. ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయన ఎంతగా వెతుకుతాడో, ఎక్కడికి వెళ్ళినా వారిని విడిచిపెట్టకుండా తన పని చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఆ పని చేయించుకునే సర్వశక్తి కలిగిన దేవుడని నేను రుచి చూసి తెలియచేస్తున్నాను. మంచిది. నా చిన్నప్పటి నుంచి ఒక సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబంలో నేను పుట్టాను. చిన్నప్పటి నుంచి చక్కగా చదువుకోవడానికి తెలియకుండానే అనేకమైనటువంటి పరిస్థితులు నాకు సహకరించాయి. మా గ్రామంలో అది చిన్న పల్లెటూరు, చెప్పాలంటే ఒక చిన్న గూడెం తండ. ఆ ప్రాంతంలో 7th క్లాస్ వరకు స్కూల్ ఉండేది. అక్కడ 7th క్లాస్ బాగా చదువుకొని అక్కడ నుంచి రెసిడెన్షియల్ ఎగ్జామ్కు రాస్తే 8th, 9th, 10th ములుగు దగ్గర బండారుపల్లి అనేటువంటి స్కూల్, ఏపీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవడానికి సీట్ వచ్చింది. అలా జరిగిన తర్వాత 10th క్లాస్ అక్కడ అయిపోయింది. 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి. ఆ మార్కులతో మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీ వారు అన్ని సౌకర్యాలు ఫ్రీగా నాకు కల్పించి ఇంటర్మీడియట్ వారి కాలేజీలో చదవడానికి వారు సహాయం చేశారు. ఎందుకంటే 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చిన దానిని బట్టి. అలాగా చిన్నప్పటి నుంచి 10th కానీ ఇంటర్ ఇలాగా చదువులు చదువుతున్నాను. ఇక కుటుంబ నేపథ్యానికి వస్తే, చిన్నప్పుడే మా తాతగారు చనిపోతే మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చేసారు. మా ఇంటికి వచ్చి ఇక మా ఇంట్లోనే ఉంటూ అలాగే తన జీవన విధానాన్ని కొనసాగుతుంది. మా అమ్మమ్మకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటిదంటే, చాలా నిష్టగా భక్తి చేస్తుంది ఆవిడ. ఎంతో ఖచ్చితంగా జాగ్రత్తగా భక్తి చేసేటువంటి ఆ కుటుంబంలోంచి ఆమె వచ్చింది. ఎటువంటి నీస్ అంటే మాంసాహారం కానీ ఇంకా వేరే కార్యక్రమాలు ఏమి చేయకుండా ఆమె భక్తిలో పరవశిస్తూ చేస్తుండేది. కొన్నిసార్లు ఆ భక్తిని చూసినప్పుడు ఇంతగా భక్తి చేస్తారా, ఇంత భక్తి అవసరమా అన్నట్టుగా అనిపించేది. అలాగా చదువు విషయంలో, ప్రవర్తన విషయంలో అలాగా చక్కగా నడుస్తున్న నా జీవితము ఇంట్లో చూడంగానే మా అమ్మమ్మ గారి యొక్క భక్తి నన్ను ఎంతగానో ఆకర్షించేది. మనం కూడా ఇటువంటి భక్తి చేయాలి, మనం కూడా ఇలా ఉండాలనేటువంటి ఆలోచన నా మనసులో ఉండేది. ఈ ఆలోచనను బట్టి చిన్నప్పటి నుంచే నేను కూడా ఇక చక్కగా చదువుకుంటూ మా అమ్మమ్మను వెంబడిస్తూ ఆమెతో పాటుగా భక్తి చేసేవాడిని. అలా భక్తి చేస్తున్న కాలక్రమేణలో నాకు ఒక మంచి పేరు రావడము, పలాని అబ్బాయి బాగా చదువుతాడు, మంచి పూజలు చేస్తాడు, మంచి భక్తి చేసుకుంటూ భక్తి కలిగిన కుటుంబంలో ఇతడు ఇంకా భక్తుడు అన్నట్టుగా మా బంధువులో, మా ఇరుగు పొరుగులో అటువంటి పేరు నాకు వచ్చేది.
ఆ పేరు వచ్చిన విషయం నేను తెలుసుకున్నాక ఇంకా అతిశయపడేవాడిని, ఇంకా సంతోషపడుతూ ఉండేవాడిని. చిన్నప్పుడు నాకు ఏం జరిగిందంటే, ఈ మన చేపల కూర తింటుంటే ఒక ఆ ముళ్ళు ఇట్లా గుచ్చుకుంది గొంతులో. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇక అది రాలేకపోతుంది, అది తీయడం నాకు రావట్లేదు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. ఆ ముళ్ళు రాకపోక ఇక మా గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఇంచుమించు ఒక 100-200 మంది దాకా ఇంటి చుట్టూ పోగయ్యారు. 4-5 గంటల తరబడి దాన్ని కష్టపడి తీశారు. అప్పుడు ఇటువంటి వైద్య సదుపాయం లేదు. 25-26 సంవత్సరాల క్రిందటి విషయం ఇది. అలా జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితిలో అలా జరిగినప్పుడు ఇక నాకు ఈ మాంసాహారం తీసుకోవద్దు, ఇది తినే కదా ఇంత బాధపడ్డానని ఆ యొక్క చేప ముళ్ళును బట్టి, చేపల కూరను బట్టి ఇక మాంసాహారాన్ని విడిచిపెట్టాను. ఇక మాంసాహారం కూడా విడిచిపెట్టేసరికి వాళ్ళలో ఇంకా ఎక్కువ నా మీద అభిమానం పెరిగింది. ఈ అబ్బాయి బాగా చదువుతాడు, బాగా పూజలు చేస్తాడు, మాంసం కూడా తినడు, యవ్వనస్తుడు అన్నట్టుగా అలాగ చిన్నప్పటి నుంచి ఎదుగుతున్న కొలది, నా వయస్సు పెరుగుతున్న కొలది, చదువు పెరుగుతుంది, మార్కులు పెరుగుతున్నాయి, ర్యాంకులు పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, అలాగే నా మీద అభిమానము, గౌరవం కూడా పెరుగుతుంది ప్రజలకు. ఆ అభిమానం వాటిని చూస్తూ ఎంతగానో సంతోషిస్తూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చక్కగా బ్రతుకుతున్న నా జీవితంలో ఒక పెను తుఫాను లెక్క ఒక ప్రమాదం వచ్చింది. ఎంతో అమాయకంగా, ఎంతో జాగ్రత్తగా చక్కగా బ్రతుకుతున్నటువంటి నా పరిస్థితిని ఏమైందంటే, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఎంపీసీలో మంచి మార్కులు వచ్చినాక ఎంసెట్కి వెళ్దామా, లేకుంటే ఏదన్నా బయటికి వేరే చదువుకు వెళ్దామా అన్నట్టుకున్న ఆ పరిస్థితుల్లో అనుకోకుండా ఒక రాత్రి ఫిట్స్ వచ్చింది. మూర్ఛ వ్యాధి నాకు వచ్చేసింది. ఒక రాత్రి ఫిట్స్ రాగానే తెల్లారి లేవసరికి ఆశ్చర్యపడ్డాము. అప్పటికే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇక మా నాన్న ఎంతో బాధపడి, ఎంతో కష్టపడి ఆరోగ్య విషయంలో వారు చనిపోయారు. అలా చనిపోయినాక ఇక మా అమ్మనే నా మీద ఎంతో ఎంతో శ్రద్ధగా కష్టపడుతూ, ఈ అబ్బాయినా ఉన్నాడు, ఇతను బాగా చదివిస్తే పాప బాబు ఉన్నారు కదా, వీరిని కూడా కుటుంబాన్ని దీవెనకరంగా మార్చుకుంటారని అమ్మ ఎంతో కష్టపడుతుంది, ఎంతో శ్రద్ధ వహిస్తూ ఆమె నాకు ఏర్పాటు చేసేస్తుంది ప్రతిదీ. అలాగా ఇక ఫిట్స్ రాగానే దగ్గరలో ఉన్నటువంటి మహబూబాద్, ఖమ్మం, వరంగల్కు మా ఊరు మధ్యగా ఉంటుంది. అలాగే అటు హైదరాబాద్ అన్ని హాస్పిటల్లో సంవత్సరాల తరబడి తిరిగి మెడిసిన్ వాడుతున్నాను. దానికి ఈ రోజుకు కూడా నాకు తెలిసి ఫిట్స్కు ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ ఏంటిదంటే, ఉదాహరణకు చెప్తున్నాను మీకు అర్థం కావడం కొరకే, అందరూ స్తోత్రం చెప్పండి. ఆ కోర్స్ ఏంటిదంటే, ఒక నెల రోజుల కోర్స్ ఇస్తారు ఫస్ట్. ఈ నెల రోజుల్లో ఉదాహరణకే చెప్తున్నాను, ఒక 20వ రోజు కనుక ఆపేస్తే మళ్ళీ 21వ రోజు నుంచి ఉండదు, కంటిన్యూ, మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అలాగా నా యొక్క ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది, రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇటు ఆర్థికంగా కుటుంబం బాధపడుతుంది, కలిగినటువంటి ఆ భూమి కానీ ఆదాయం అంతా కూడా రోజు రోజుకు అమ్మివేస్తూ అమ్మ ఎంతగానో బాధపడుతుంది, రోజు ఏడుస్తుంది. ఇలాగ ఏడుస్తున్న నా జీవితాన్ని ఏంటిది ఇలా అయిపోయింది, మంచిగానే చదువుతున్నాను కదా, పూజల్లో భక్తిలో చాలా బాగా ఉంటున్నాం కదా అని నాలో నేను బాధపడుతూ ప్రతిరోజు గడుపుతున్నాను. కాలేజ్ డిగ్రీ చేయకుండా ఇంటికాడే ఉంటూ ఇదే బాధ. ఎక్కడైనా వెళ్తే చనిపోతాడేమో, ట్రైన్ ఎక్కేటప్పుడు బండి మీద కూర్చున్న ఆ యొక్క మంటల దగ్గర కానీ నీళ్ళ దగ్గర ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా వెళ్తే అనుకోకుండా ఫిట్స్ వస్తే అందులో పడి చనిపోతారని కుటుంబస్తులు కానీ అమ్మవారు ఎవ్వరు పంపించట్లేదు. ఇక ఇంటి దగ్గరే ఉండు అలాగే బాధపడుతూ ఏమైదామనుకున్నాను, ఏంటిది నా జీవితం అని బాధపడుతున్నాను. మా కులంలో కానీ మా ప్రాంతంలో మేము ఉంటున్న ఏరియాలో మా నాన్నగారు మంచి వ్యక్తిగా, ఒక రాజకీయ వ్యక్తిగా, ఆయన ఆ ప్రాంతంలో చక్కగా మంచితనం కలిగినటువంటి వ్యక్తిగా ఉండేవాడు. ఆయన చిన్నప్పటి నుంచి నాకు చెప్పే మాట ఏంటంటే, నానా
నువ్వు ఒక జిల్లా కలెక్టర్ కావాలి అని నన్ను ప్రోత్సహించేవాడు. నాకు అదంతా ఏం తెలిసేది కాదు. జిల్లా కలెక్టర్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిదని అడిగితే ఆయన అనేవారు, ఏ ఉద్యోగం తీసుకున్నా డిపార్ట్మెంట్కే అక్కడికే ఉంటుంది, కానీ ఒక జిల్లా కలెక్టర్ అయితే జిల్లా మొత్తానికి వారు బాస్, నువ్వు జిల్లా కలెక్టర్ కావాలని. నేను చదివే దాన్ని బట్టో, నాకు వచ్చే మార్కులను బట్టో నా కొడుకు కలెక్టర్ కావాలని ఆయన నన్ను ఎన్నోసార్లు ప్రోత్సహించేవాడు. అదే మాట నాకు చిన్నప్పటి నుంచి అలాగా, ఎస్ నేను పెద్ద అయినాక కలెక్టర్ కావాలని నా మనసులో ముద్రించబడింది. స్కూల్లో కూడా టీచర్స్ అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏదన్నా మీరు పెద్ద అయినాక ఏమవుతారని మా క్లాస్లో ఫ్రెండ్స్ని అడిగితే ఒకరు అనేవారు, నేను టీచర్ని అవుతాను, నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా అని. అలాగంటే నా దగ్గరికి వచ్చేసరికి, బాబు నువ్వేమవుతావు అని అడిగితే నేను కలెక్టర్ని అవుతా అని అనేవాడిని. స్తోత్రం చెప్పండి. కలెక్టరా, అమ్మో అది ఎట్లా ఉంటుంది ఏంటిది అని అడిగినా ఏం తెలియదు. మా నాన్న చెప్పాడు, అలాగే నేను కలెక్టర్ అవుతానని. చిన్నప్పటి నుంచి అలాగా చదువుకోవాలనేటువంటి ఆలోచన నా మనసులోనికి వచ్చింది. అలా చదువుతున్నటువంటి ఆ గురి కలుగుతున్న నా జీవితంలో ఈ రోగం వచ్చి పడింది ఏంటిదని బాధపడుతూ మందులు వాడి 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 శరీరం అంతా పాడైపోయింది. మందులు వాడలేక ఏంటిది జీవితము, ఉదయము మధ్యాహ్నం సాయంత్రము తప్పనిసరిగా వాడాలి, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళాలి, జేబుల్లో డబ్బులు లేకపోయినా ట్యాబ్లెట్స్ పెట్టుకొని తిరిగినటువంటి ఆ పరిస్థితి, ఆ రోజులో నుంచి నేను బయటికి వచ్చాను. ఆ ఫిట్స్ రావడం వల్ల ఏం జరిగేదంటే ప్రతిరోజు నీ నాలుక కట్ అయిపోయేది, రక్తం బయటికి ఇట్లా స్రవించేది, బ్లీడింగ్ అయ్యేది. అలా రక్తం రావడము ఆ నాలుకంతా కూడా పగిలిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక కొన్నిసార్లు అయితే అద్దమును ఎదుట ఇట్లా పెట్టుకొని అన్నం ముద్ద కానీ దేన్ని తింటానో దాన్ని జాగ్రత్తగా నాలుకను చూసుకొని సరి చేసుకొని, ఓకే ఈ వైపు బాగుంది అని అటువైపు కొన్ని చిన్న చిన్న ముద్దలుగా వేసుకొని అలా తింటూ నడుస్తున్న నా బ్రతుకు. అలా తింటున్నప్పుడు ఎంత సరైన శరీరంలో ఫుడ్ లేక ఈ బ్లడ్ ఇట్లా బ్లీడింగ్ కావడము, ఈ ఫిట్స్ రావడము, అలాగే ఈ మందులు వాడిన ప్రయోజనం లేక డాక్టర్స్ అనేవారు వయసులో పెరుగుతున్న కొలది తగ్గిపోతుందిలేండి, ఏం బాధపడకని వారు పరిచయం అయ్యి మా డబ్బులు ఖర్చును బట్టి, మా ఆసక్తిని బట్టి, మా అమ్మ యొక్క విషయాలను విని వారు ఎంతగానో చలించి, ఇంత చిన్న వయసులో ఫిట్స్ వచ్చింది, ఇంతగా వచ్చింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటిదంటే ఆ వచ్చిన ఫిట్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు, దానికి ఒక టైం ఉండదు కదా రోగానికి. నాకు వచ్చిన ఫిట్స్ ఎట్లాంటిదంటే ప్రతిరోజు వచ్చేది, డైలీ వచ్చేది. అది కూడా రాత్రి వేళ వస్తుంది. రాత్రి 12 తర్వాత 12:05 10 నిమిషాలకో 12 తర్వాతకు వస్తుంది. ఆ టైంలో వచ్చేసరికి మా వాళ్ళకి అర్థం కాకపోయేది, డాక్టర్స్ ఈ విషయం చెప్తే నమ్మకపోయేది. ఏం చేయాలో అర్థం కాక చదువుకునే ఆ రోజులు కనుక, ఆ ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఒక చిన్న అలారం ఉండేది. అలారంను మా వాళ్ళు ఏం చేసేవారంటే ఒక పావుగంటనో అర్ధ గంటనో ముందుగా దాన్ని అలారం పెట్టేసి లేచి కూర్చుని అలాగ గమనించి నన్ను ఆ టైం రాగానే పడుకున్నా, చదువుతున్నా, కూర్చున్నా, ఏదైనా రాస్తున్న టైంలో అలాగే ఫిట్స్ వచ్చేసేది. ఎంతగా అలాగా అనిపించిందంటే అసలు వర్ణించలేని పరిస్థితి. ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, దీనికి మందేం లేదంటే కొంతవారు మా పల్లెటూరు ప్రాంతము అదంతా కూడా ఏజెన్సీ ప్రాంతాలు కనుక అక్కడ అనేవారు ఏమనంటే, ఇంగ్లీష్ మందులతో కాదమ్మా, అక్కడ ఒకరు పసరిస్తారు, అక్కడ నాటు మందు ఇస్తారు, అక్కడ ఈ పథ్యం చేయండి, అక్కడ ఈ మందు వాడండి, 3 వారాలు వాడండి, 3 రోజులు వాడండి, ఇలా వాడండి అని అనేకులు తెలియచేసేవారు. ఆశ ఏంటిదంటే, ఇంత డబ్బు పెట్టాము, ఇన్ని రోజులు కోర్సు వాడాం కదా, ఆ మందు వాడినా ఏమైనా బాగైతావేమో, ఆ మందు వాడినా నా కొడుకు బ్రతికి ప్రయోజకుడై ఇద్దరు మా కుటుంబాన్ని దీవెనకరంగా ఉంటాడని తెలియకనే అమ్మ ఎంతో కష్టపడేది. ఆ కష్టాన్ని, ఆ కన్నీరుని మాటల్లో వర్ణించలేము. ఏంటిది ఇలా అయిపోయింది, మా నాన్న చనిపోయాడు, నా ఆరోగ్యం ఇలా అయిపోయిందని ఎంతో బాధపడుతూ అలాగా మా అమ్మ ఎంతో ఏడుస్తుండేది. బంధువులందరూ అయ్యో ఆ ఇల్లేంది అట్లయిపోయింది, ఆయన ఎంతో మంచివాడు కదా అని మా నాన్నగారి గురించి ఆయన చేసిన ఆ యొక్క మేలు సహాయాన్ని బట్టి ఎంతోమంది జాలి చూపించేవారు. అలాగా జరుగుతున్నది. అప్పటికే 3 సంవత్సరాలు అయింది.
ఉన్న ఆస్తి కానీ పొలము కానీ ఆ చిన్నగా దాచబడినది ఏదన్నా ధనం ఉంటే అంత కోల్పోయాము, అంత వెళ్ళిపోయింది. నా కొడుకు కంటే అది ఎక్కువ కాదని మా అమ్మ ఖర్చు పెట్టేది, ఎట్లయినా బ్రతకాలని ఎన్నో రీతులుగా ఆ మందులు నేను వాడి వాడి ఏ మందు, ఏ పసరు, ఏ నాటు మందు, ఏ మంత్రము, ఏ వైద్యము ఏది కూడా నన్ను బాగు చేయలేకపోయింది. ఆ డిగ్రీ ఎంపీసీ బీఎస్సీలో నాకు అనిపించింది కొన్నిసార్లు ఇక దీనికి లాభం లేదు, నేను మరలా బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ చేసి లేకపోతే ఈ మందును కనుక్కోవాలనేంత కసి పుట్టేది నాలో. ఎందుకంటే దీనికి మందు లేదు, ఇస్తున్నారు డాక్టర్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఎండి ఫిజిషియన్స్, మంచి అసలు వాళ్ళు దాని కొరకే స్పెషల్గా ఉన్నటువంటి ఎంతోమంది క్యూర్ అయ్యారండి. ఈ కోర్స్ వాడుతున్నారు, వారు పెద్ద అయిపోయారు, ఇప్పుడు మంచిగా ఉన్నారని వారి దగ్గర వచ్చినటువంటి సీనియర్ పేషెంట్స్ యొక్క సాక్ష్యాలు చెప్పేవారు. పలానా వారు ఇట్లా ఉండేది, అట్లా ఉండేది. కానీ ఆశ్చర్యం ఏంటిదంటే ప్రతిరోజు రావడము, ఒక టైంకు రావడము, రోగం టైంకు రావడం ఏంటిది అనేటువంటి ఆలోచన. మేము వెళ్తే మమ్మల్ని చూసి డాక్టర్స్ అందరు పిలుచుకొని మాట్లాడి వాళ్ళు ఈ అబ్బాయికే, ఈ బాబుకి ఎట్లా ఉంటుందని ఆశ్చర్యపడి ఒక 2-3 రోజులు అక్కడే ఉంచి చూసినాక కూడా అలాగే ఉంటే వారు షాక్ అయిపోయారు. ఈ పరిస్థితి ఇట్లా ఉండదని చూసినాక ఇక వైద్యం మీద ఏమాత్రం మనసు లేదు. బాడీ అంతా కూడా పాడైపోయింది. తిండి లేక మందులు వాడి బాడీలో నుంచి అసలు వేడి ద్వారా అంత ఆగమైపోయి అసలు భయంకరమైపోయాను. మా ముఖం మారిపోయింది, ఆకారం మారిపోయింది, శరీరం మారిపోయింది. ఏమీ రుచి లేదు నాలుకకు, ఎందుకంటే నాలుక కట్ అయిపోయేది. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు నాలుక కట్ అయిపోయి రక్తం అలా వచ్చేసేది. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితిలో ఇక నాలో తెలియకుండానే ఒక ఆలోచన వచ్చింది. అదేంటిదంటే, ఇంత ఖర్చు పెడుతుంది అమ్మ, ఇంత బాధపడుతుంది, ఇన్ని మందులు వాడుతున్నాను, పసరు వాడాను, నేనేమైనా పొరపాటు చేశానా? ఏం విషయంలో లేదే, మంచిగా చదువుతున్నాను, ఎవరి జోలికి వెళ్ళట్లేదు కదా, మేము మంచి పూజ ఇది చేసుకుంటున్నాము, ఇక ఏది కూడా ప్రయోజనం లేదు, ఎవరు బ్రతికించేటట్లేరు, ఎటువంటి సహాయం లేదు అని ఇక నేను చనిపోదామనుకున్నాను. ఇక చనిపోతే ఇక ఈ అమ్మడము కానీ ఈ ఆర్థిక విషయంలో కానీ అమ్మ కూడా కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఈ ఏడిపించడం ఎందుకు, నేను బ్రతికుండి వాళ్ళను చంపుతున్నాను, నేను రోజు బ్రతుకుతుంటే చెల్లి కానీ తమ్ముడు కానీ అమ్మ కానీ అమ్మమ్మ కానీ కుటుంబంలో అందరూ ఒకటే బాధ, ఒకటే ఏడుపు, ఎందుకు ఇలా జరుగుతుంది మాకే, ఏమైందని ప్రతిరోజు వాళ్ళు ఇదే బాధ. ఏ పనికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇదే బాధ. బయటికి పోనిచ్చేవాళ్ళు కాదు నన్ను. ఎటన్నా వెళ్తే మా అమ్మని అడిగేవారు, అమ్మాయి లక్ష్మి, మీ బాబు అక్కడ ఉన్నాడు, అక్కడ ఆడుకుంటున్నాడు, అక్కడ నిలబడ్డాడు, అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, పక్కన కాలు ఉంది, అనుకోకుండా పడిపోతే ఫిట్స్ వస్తే చనిపోతాడు అంటే మా అమ్మ ఏ పని చేస్తున్నా పరిగెత్తుకుంటూ నా కోసం వచ్చి అక్కడి నుంచి నన్ను పిలిచి ఇంట్లోకి తీసుకొచ్చేది. ఏం లేదయ్యా, చిన్న పని అని చెప్పి అలా తీసుకొస్తూ ఒక చిన్న పిల్లల్ని ఎట్లా కాపాడుతుందో, 18 నుంచి 20 సంవత్సరాలు వచ్చిన డిగ్రీ ఆ వయసులో నన్ను అలా కాపాడుతూ నాకు ఆ రీతిగా ఆమె పనులు చేస్తూ ఉండేది. ఇక నా జీవితంలో ఇక చనిపోవడమే కరెక్ట్, చనిపోతే ఈ సమస్య పరిష్కరించబడుతుంది అని చనిపోవడానికి నేను బలంగా సిద్ధమయ్యాను. ఆమె ఎప్పుడు ఏడుస్తుంది, పెద్ద బాబు ఇతని మీద కోటి ఆశలు పెట్టుకున్నాను, ఇట్లయిపోయిందని బాధపడుతూ ఎంతగానో కష్టపడ్డాము, ఎటు వెళ్ళలేని స్థితి, ఎటైనా వెళ్దామంటే ఎటు సహకరించలేని ఆ పరిస్థితులలో ఏం జరిగిందంటే, జాగ్రత్తగా వినండి, ఇక చనిపోదామని నేను డిసైడ్ అయిపోయాను. చనిపోతే బాగుంటుంది, ఈ చికాకులని వెళ్ళిపోతుంది, ఒకరోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా అని నా మనసులో నేను అలాగా నిశ్చయించుకున్నాను. అలా నిశ్చయించుకున్నాక ఇక అంతా పోగొట్టుకున్నాము, కూలి పనికి వెళ్తున్నారు, ఇక తమ్ముడు చెల్లి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. నాకంటే చాలా చిన్న వయసు వారికి. అలా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, అమ్మ పొలం పనులకు వెళ్ళిపోయింది కూలికి. అలా వెళ్ళిపోయాక నాకెందుకో చనిపోదామని అనిపించింది. కాబట్టి ఆ బాధను బట్టి ఒకరోజు మా అమ్మకన్నాను, అమ్మా ఒక మాట అడుగుతాను, ఎవరికి చెప్పకు అని అన్నాను. చెప్పునానా, ఏంటిదంటే, మాట సరిగా మాట్లాడడానికి వచ్చేది కాదు, ఎందుకంటే నాలుక కట్టేది కనుక, అట్లా కట్టయి అంత పగుళ్ళు ఉండేది కనుక. అలాగే అదే పగుళ్ళతో చిన్నగా అమ్మకు చెప్పాను, అమ్మా నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వేం బాధపడొద్దు, నిన్ను బాధ పెట్టే ఆలోచన నాకు లేదు, నేను చనిపోతానమ్మా అన్నాను.
నేను చనిపోతాననేసరికి ఆమె ఏడుస్తూ ఏమన్నదంటే, చనిపోదాం అనిపిస్తుందంటే, అవునమ్మా, ఎందుకంటే ఈ మందులు వాడట్లేక ఈ పసరుకు పథ్యం ఎట్లా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. ఆ పథ్యముకు కారం కానీ, నూనె కానీ, ఉప్పు కానీ తగలకుండా నువ్వుల నూనెతో తినాలనేటువంటి ఆ మందులు ఇచ్చేవారు. ఆ పసరు కానీ నాటు మందు తిని ఏం తినలేక, ఈ ట్యాబ్లెట్స్ ఏం వాడుకోలేక అలాగ బాధపడుతున్న నా జీవితంలోనికి ఒకరోజు అమ్మతోనే పంచుకున్నాను. అమ్మ, చనిపోదాం అనుకుంటున్నా అంటే మా అమ్మ చెప్పిన మాట, బిడ్డా, చనిపోదాం అనుకుంటున్నావు కదా, నీ ఇష్టం, చనిపో అనేసింది. చనిపో అనగానే ఒక ధైర్యం వచ్చింది, ఒకవైపు బాధ. మా అమ్మ కోసమే నేను బ్రతకాలి, మా అమ్మ యొక్క కన్నీరు తుడవాలి, నేను ప్రయోజకుడు కావాలనుకుంటే మా అమ్మ కూడా అలాగనేసరికి నాకు అనిపించింది, ఎస్, నిజమే కదా, నిజమే, అమ్మకు అన్నమాట కూడా కరెక్టేనని ఆ మాట నా మనసులో పెట్టుకొని, ఎస్, అమ్మ కూడా పర్మిషన్ ఇచ్చింది. అమ్మకు చెప్పకుండా నేను ఏ పని చేసేవాడిని కాదు. అబ్బాయిగానే కానీ అమ్మాయి కంటే ఎక్కువగా చాలా సుకుమారంగా, సున్నితంగా, జాగ్రత్తగా ప్రతి విషయం పంచుకొని, ఆమె మీద ఆనుకొని ఆధారపడి అలాగ పంచుకునే అలా ఉండేవాడిని. అమ్మకు చెప్పేసరికి ఆ మాట చెప్పింది, చనిపోన్నానని ఇష్టం. ఇక ధైర్యం వచ్చి ఒకరోజు మా ఊర్లో రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇటు మహబూబాబాద్, ఇటు డోర్నకల్ మధ్యలో స్టేషన్ ఉంటుంది. స్టేషన్ ఊరు చిన్నదే కానీ ప్లాట్ఫామ్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వలన ఈ ట్రైన్స్ ఏదైనా పెద్ద ఎక్స్ప్రెస్లు, సూపర్ ఫాస్ట్లు వస్తే అక్కడ హాల్టింగ్ కానీ, క్రాసింగ్ కానీ, గూడ్స్ ట్రైన్లను అక్కడ ఉంచుతారు. అనగా 24 గంటలు ఏదో ఒక ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళడమో, రావడమో, కదలడం అనేది జరుగుతూ ఉండేది. ఆ రోజుల్లో నా యొక్క ఆ యవన ప్రాయంలో అప్పుడు అలాగ ఉన్నప్పుడు ఊర్లో ఇంట్లో ఎవరైనా గొడవైనా, కొట్లాటైనా, భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా ఏదో సమస్య వారికి వచ్చినా వారు ఏం చేసేవారంటే ఇక ట్రైన్ కిందికి వెళ్ళి పడి చనిపోయేవారు. అప్పుడు పలానా ఆయన చనిపోయారు, పలానా ఆవిడ చనిపోయింది అనేసరికి ₹1 ఖర్చు లేకుండా చనిపోయారు, భలేగా చనిపోయారు, వెంటనే చనిపోయారనే మాటలు నేను అప్పుడు వినేవాడిని. కనుక నా మనసులో ట్రైన్ కింద చనిపోదాము అని నేను బలంగా నిశ్చయించుకొని ఇక అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయారు, తమ్ముడు చెల్లె స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఇంట్లో నుంచి స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్ పెద్దది, అక్కడికి వెళ్ళి చనిపోదాం అనేసరికి నేను వెళ్ళక ముందే ఒకవైపు గ్రీన్ సిగ్నల్ ఉంది. అబ్బా, ఒక ట్రైన్ అయితే వస్తుంది అనుకున్నాను, అలాగే కూర్చున్నాను. స్టేషన్ ఇక్కడ ఉంటుంది, ప్లాట్ఫామ్ పెద్దగా ఉంటుంది, ఆ చివరికి వెళ్ళి అలాగ కూర్చున్నాను. ట్రైన్ ఎప్పుడు వస్తుందా, ట్రైన్ ఎప్పుడు వస్తుందా, ట్రైన్ ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా నేను అలాగే చూస్తున్నాను. ట్రైన్ రావట్లేదు. ఇంతలోనే ఈ వైపు కూడా గ్రీన్ సిగ్నల్ ఉంది. అబ్బా, ఈ ట్రైన్ రాకపోయినా అప్లో రాకపోయినా డౌన్లోనే వస్తుందని అలాగే అనుకున్నాను. చాలాసేపటి వరకు ట్రైన్ రావట్లేదు. అప్పటికే ఇంచుమించు 11, 12 ఆ సమయం అవుతుంది. నాకే చనిపోవడానికి వచ్చాను, ఇంకా ట్రైన్స్ రావట్లేదని మాస్టర్ని అడిగాను. సార్, ఇంకా ట్రైన్స్ రావట్లేదు ఏంటంటే, ఇప్పుడు ఏ ట్రైన్స్ లేవు, నువ్వు వెళ్ళిపోవయ్యా, ఇప్పుడు ట్రైన్స్ ఇక్కడ ఏమున్నాయి అనేసరికి నా మనసులో మాట ఏంటిదంటే, ఏ ట్రైన్ వచ్చినా చనిపోదాం అనుకుంటున్నాను కాబట్టి ఏ ట్రైన్స్ రావట్లేదని అలాగే కూర్చున్నాను. ఆ మాస్టర్ గారు వెళ్ళగొట్టారు. అక్కడి నుంచి చిన్నగా అట్లాగే వెనక వెళ్ళిపోయాను. అలాగే వెళ్ళి కూర్చున్నాను. అరే, చనిపోదామని ఇంతగా అనుకుంటుంటే చావు రావట్లేదు ఏంటిదని అలా బాధపడుతూ లోపల ఏడుస్తూ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆ ప్లాట్ఫామ్ మీద నేను కూర్చున్నాను. కొద్దిసేపు అయినాక ఒక ట్రైన్ అంత దూరంలో ఇంజిన్ బోగి కనబడ్డది. అబ్బా, ట్రైన్ వస్తుంది, ఇక చనిపోదాము ఇదే అన్నట్టుగా నా మనసులో ఆలోచన వచ్చి ప్లాట్ఫామ్ నుంచి అలా దిగుతున్నాను. ట్రైన్ అటు నుంచి వస్తూనే ఉంది. ఆ ట్రైన్ వస్తుంది, ప్లాట్ఫామ్ నుంచి దిగి అలా వెళ్తున్నప్పుడు నాలో ఒక ఆలోచన వచ్చింది. అదేంటిదంటే, నేను చనిపోతే మా అమ్మ కానీ, తమ్ముడు, చెల్లె, కుటుంబము ఎవరు బాధపడకుండా ఉండొచ్చు కదా అని చనిపోదాం అనుకుంటున్నాను. అలా వెళ్తున్నటువంటి ఆ టైంలో నాలో ఒక ఆలోచన ఏంటిదంటే, చనిపోతావు కరెక్టే, కానీ నువ్వు చనిపోయాక అప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటిదంటే, చనిపోయాక ఈ బాడీని పోలీసు వారు అనగా ఆర్పిఎఫ్ వాళ్ళు తీసుకొని పోస్ట్ మార్టం కానీ, నేను అప్పుడు డిగ్రీ కదా, పంచనామా లాంటివి చేసి ఎంతో కొంత ఛార్జెస్కు 200, 300 అట్లా తీసుకొని ఆ బాడీని వారి ఇంటికి ఇచ్చేవారు. అనగా నేను అనుకున్నాను, నేను చనిపోయాక ఈ డబ్బులతో కూడా ఇబ్బంది అని అనిపించి అలాగా అయినా కాదు, ఏమన్నా కానీ చనిపోదాము, ఇదే మంచి రోజు అన్నట్టుగా ఇక ప్లాట్ఫామ్ నుంచి దిగి స్టేషన్ కోసం, ఆ ప్లాట్ఫామ్ కోసం, ట్రైన్ కోసం అలా వెళ్తున్నాను.
శరీరం అంతా కూడా బాగా వీక్ అయిపోయి, నిద్ర లేక, తిండి లేక, భయము, బాధ, జీవితం మీద విరక్తి కలిగి అలా నడుస్తున్న నా జీవితంలో ఆ ట్రైన్ వచ్చింది. ఈ ఆలోచన నన్ను వెంటాడుతుంది. నువ్వు చనిపోతే మీ అమ్మకు సుఖమేం కాదు, ఎందుకంటే నువ్వు చనిపోయాక నీ బాడీని ఇట్లా తీసుకోవడం కుదరదు అనే ఆలోచన వచ్చి అలాగే అనుకోకుండా ఆ గాలికో, ఆ ఆలోచనకో, ఆ బలం లేని విధానానికో ఏమైందో ఆ దేవుని కృపనో అక్కడే కింద పడిపోయాను. ఎప్పుడైతే అలా పడ్డానో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి స్టేషన్కు ఒకరు అసిస్టెంట్గా ఉంటారు కదా, వారు చూసి ఎవరో చనిపోయారన్నట్టుగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి కొన్ని నీళ్ళు తెచ్చి నా ముఖం మీద చల్లి తాపించి అప్పుడు లేపి నన్ను ఆయన ఇంటికి పంపించాడు. అలాగా ట్రైన్ దగ్గర చనిపోదాం అనుకున్నాను, అది మిస్ అయింది. ఆ విషయాలని చెప్తే ఆ యొక్క స్టేషన్ వారు ఎంతో బాగా బాధపడి ఊర్లో ఎవరినో పిలిపించి వాళ్ళ ద్వారా నన్ను ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించినాక ఆర్థిక పరిస్థితి బాగా కృగిపోయింది. ఆర్థికంగా బాగా నలిగిపోయాము. ఫ్యాన్ కురేసుకుందామంటే అంత తెలివి లేదు, ఎట్లా వేసుకోవాలో తెలియక ఏదో రీతిగా ప్రయత్నం చేశాను, అది మిస్ అయిపోయింది. ఇక లాభం లేదు, ఊర్లో ఉంటే ఏదో రీతిగా మిస్ అవుతుందని దగ్గరలోనే పల్లెటూరు కాబట్టి చుట్టూ పొలాలు, చుట్టూ పంటలే కనుక పొలాల దగ్గరికి వెళ్ళిపోయాను. పొలాల దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఒక వ్యక్తి, తెలిసినటువంటి వ్యక్తి, గ్రామాల్లో అందరు బంధువులే కాబట్టి అక్కడ ఒక వ్యక్తి బావైతారు వరుసకు, వారు అక్క బావ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే పొలానికి మందు కొడుతున్నారు, మందు చల్లుతున్నారు. ఆ మందు కొడుతుంటే పెద్ద పైపు ఉండేది, పెద్ద సౌండ్ వస్తుంది. నేను అక్కడికి వెళ్ళేసరికి వారు ఆశ్చర్యపడ్డారు, నువ్వేంటి ఇటు వచ్చావు, ఇలా కాలేజీకి వెళ్ళలేదా అన్నట్టుగా వాళ్ళు అడిగేసరికి ఈరోజు వెళ్ళలేదు, ఎందుకు మంచి అనిపించలేదంటే, అవునా సరే ఇక్కడ కూర్చో, కొద్దిసేపు మందు కొడతాం అన్నాక అక్కడ మందు డబ్బాలు ఉన్నాయి. ఆ మందు బాటిల్ చూసి దాని పేరు, దాని రేటు చూసినాక బావగారు అన్నారు, ఈ మందు చాలా పవర్ఫుల్, ఇప్పుడు కొత్తగా వచ్చింది, దీని ద్వారా అన్ని క్రిములు చనిపోతున్నాయి, కొత్తగా వచ్చింది, చాలా ఖరీదైందని ఆయన అన్నాడు. అబ్బా ఇది మంచిదట కదా, ఇది పవర్ఫుల్ కదా, ఇది ఖచ్చితంగా నేను దీని ద్వారా చనిపోవచ్చు కదా అని నేను అనంగా సర్లే అని ఆ బిందెలో నీళ్లు తీసుకొని ఆ పంపులో పోస్తుంటే ఆయన అలా కొడుతున్నాడు. ఇక ఈ నీళ్ళు బావి దగ్గర నుంచి, ఆ గట్టు దగ్గర నుంచి నేను కూర్చున్నాను, వాళ్ళు అలా వెళ్తున్నారు. ఈ బాటిల్ తీసుకున్నాను, ఈ బాటిల్ తీసుకుని ఇలా చూసి చనిపోతాం, ఎందుకంటే వాళ్ళు దూరం వెళ్ళిపోయారు, వీళ్ళు మనవాళ్లే, సరే ఏం కాదన్నట్టుగా అలా తీసుకొని అలా తాగుతుంటే నాకు తెలియకుండానే ఏడుపు, నాకు తెలియకుండానే కన్నీరు, నాకు తెలియకుండానే ఆ బాధలో ఆ బాటిల్ తీసుకొని తాగుదాం అనుకున్నాను. ఇక అది నా మీద పడి అదంతా వేస్ట్ అయిపోయింది. వాళ్ళు అక్కడున్న వాళ్ళందరూ ఇక మందు కోసం ఇక్కడికి ఇద్దరు భార్యాభర్తలు వారు వచ్చి చూసేసరికి మందుమంతా నా మీద పడ్డది. నేను కింద పడిపోయాను స్పృహ తప్పి. ఉదయం నుంచి ఏం లేదు, రోజుకు తిన్నా కొంచెమే, ఇంతే. అలాగా ఉండేసరికి ఆ మందు తాగి నేను చనిపోయాను అనుకొని వాళ్ళు చాలా బాధపడ్డాక కొద్దిసేపు పోయినాక నేను లేచిన తర్వాత ఇంత మంచి ఖరీదైంది ఏమైంది ఏంటిదని పోసేసావు, ఆగమైందని అన్నప్పుడు నేను ఈ విషయం అంతా చెప్పాను. ఇలా జరుగుతుంది, ఇలా అయిపోయింది, చనిపోదామంటే రావట్లేదే, నడుస్తూ చనిపోతున్నారు, ఊరికనే చనిపోతున్నారు, అలా ఇవాళ కనబడే వ్యక్తి అలా చనిపోతున్నారు, నా బ్రతికేంటిది అసలు, చనిపోదామంటే చావు రావట్లేదు అని వాళ్ళతో చెప్తే ఆ మందు అన్నిటిని ఏమన్నా కానీ విడిచిపెట్టి ఇక నన్ను ఇంటికి తీసుకొచ్చి ఇక అప్పగించారు. స్తోత్రం చెప్పండి. అలాగా ఇటు చావలేక ఇటు బ్రతకలేక చావు బ్రతుకుల మధ్యలో అల్లాడిపోతున్నాను. బ్రతకాలనుకున్నప్పుడేమో అవకాశం లేదు, ఇప్పుడు చనిపోదామన్నప్పుడు ఏమాత్రం ఛాన్స్ దొరకట్లేదు. ఏంటిది, నేను ఏం చేశాను పాపము, ఎందుకు ఇలా నాకు జరుగుతుందని బాధపడుతూ అప్పటికే సాయంత్రం అయిపోయింది. కూలికి వెళ్ళిన వాళ్ళు పొలం నుంచి ఇంటికి వచ్చేసారు, స్కూల్కి వెళ్ళినటువంటి చెల్లి తమ్ముడు ఇంటికి వచ్చేసారు. అమ్మకు ఈ విషయాలు ఏం తెలియదు. అలా జరుగుతున్నటువంటి ఆ టైంలో ఇక సాయంత్రం అయిపోయింది. ఆ రోజు అమ్మని అడిగాను, అమ్మ ఒక్కసారి ఊర్లో వెళ్ళి అట్లా చూసొస్తాను, కలిసి వస్తాను, ఎవరైనా చూసొస్తానంటే అమ్మన్నది సరే నాన్న వెళ్ళరా అన్నది. ఎందుకో అప్పుడే వెళ్ళరా అనేసరికి అబ్బా అమ్మ మంచి పర్మిషన్ ఇచ్చింది, ఎప్పుడు అట్లా ఇవ్వదు కదా అని నా మనసులో మాట ఏంటిదంటే ఈరోజు ఖచ్చితంగా చనిపోవాలి, డే అంతా ఫెయిల్ అయిపోయింది, రాత్రినైనా చనిపోవాలనుకున్నాను. అలా అనుకున్నటువంటి నా జీవితంలో ఏం జరిగిందంటే అలాగ బాధతో
ఒకసారి చూద్దాము, ఊరిని మళ్ళీ ఎప్పుడు చూస్తానా లేదా అన్నట్టుగా అలాగా వెళ్తూ ఎవరైనా కలిస్తే సరిగా మాట్లాడలేను, ఏదైనా విషయం అడిగితే విషయం వారికి చెప్పలేను, ఎందుకంటే నాలుక అంతా గుల్లైపోయింది, నాలుకతో మాట సరిగా రాక ఏం చేయాలో అర్థం కాక అలాగా ఉన్నటువంటి నా జీవితంలో అలా సాయంత్రము రైల్వే స్టేషన్ పెద్దదని చెప్పాను కదా, క్వార్టర్స్ ఉంటాయి కదా ఎంప్లాయీస్కు, ఆ క్వార్టర్స్ వైపు నాకు తెలిసిన స్నేహితులు ఫ్రెండ్స్ అందరూ ఆ ప్రాంతంలో కూడా ఉండేవారు రైల్వేస్గా. అలాగ వెళ్తుంటే ఆ ముందుగా ఉన్నటువంటి క్వార్టర్స్లో ఒక ఫ్యామిలీ వచ్చారు, ట్రాన్స్ఫర్ రీసెంట్గా ఫ్యామిలీ వస్తే నేను అలా వెళ్తుంటే ఆ ఇంట్లో నుంచి ఒక అక్క బయటికి వచ్చారు. ఆమె బయటికి వచ్చింది, ఆమె ఎవరో మనకు తెలియదు అన్నట్టుగా నేను అలా వస్తే ఆమె నన్ను చూసి అన్న మాట ఏంటిదంటే, ఇలానే నా వైపు చూడండి, ఏమన్నదంటే, బాబు నువ్వు యేసు ప్రభుని నమ్ముకో అన్నది ఆమె. యేసు ప్రభుని నమ్ముకో అనేసరికి నాకు అసలు ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభుని నమ్ముకోవడం ఏంటి, ఎంత భక్తి చేస్తున్నా నేను, ఇంకా యేసుప్రభు ఎవరు ఏం తెలియదు, నిజంగా చర్చెస్ కానీ యేసుప్రభు గురించి కానీ ఈ విషయాలు ఏం తెలియదు. ఆ అక్క నాతో చెప్పిన మాట, నువ్వు ప్రభుని నమ్ముకో అన్నది. అనేసరికి ఎవరు ఆయన, ఎంత డబ్బులు ఇవ్వాలి, ఏ తాయత కట్టుకోవాలి, ఏం మందు వాడతాడు, ఏ మందు ఇస్తాడు అన్నట్టుగా ఆలోచన ఉండి నాకు ఎంత భక్తిగా ఉండేవాడినంటే మీరు నమ్మరు. మా ప్రాంతానికి మాకు దగ్గర అడగండి చెప్తారు. ఎంత భక్తి చేసేవాడినంటే ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్తే నా ముఖం చూసి వెళ్ళేది. మా అమ్మని అడిగేది, మీ అబ్బాయి ఉన్నాడా, అక్కడ ఉన్నాడంటే పిలిపించి వచ్చినాక నా ముఖం చూసి శుభకార్యానికి వెళ్ళేది. ఎవరికైనా డబ్బులు ఇప్పిస్తే నా చేతుల మీదుగా ఇప్పించేది. అంతగా దైవత్వంగా ఈ వ్యక్తి, ఈ పిల్లవాడు అసలు అటువంటి వాడు అన్నట్టుగా చూసేవారు నన్ను. అలా చూసినటువంటి నా బ్రతుకులో ఇలా అయిపోయింది ఏందని బాధపడుతూ అసలు చెప్పలేని పరిస్థితిలో నేను వెళ్తుంటే ఆ అక్క అనుకోకుండా ఆ మాట అనేసరికి, ఆమెను దాటిపోవడం ఎందుకు, ఇవాళ రాత్రి ఎట్లాగైనా చనిపోతాను, నిన్న సాయంత్రమే అబ్బాయికి చెప్పాను నా మాట వినలేదని ఆమె ఎక్కడ అనుకుంటుందో అని ఆమె కంటే ఎక్కువగా నేను బాధపడి ఆమె దగ్గరికి వెళ్ళి, ఎవరక్క ఆయన, యేసుప్రభుది ఏ ఊరు, ఎక్కడ ఉంటాడు ఆయన, ఎట్లా దొరుకుతాడు ఆయన, ఆయనకు మనం ఎట్లా కలుసుకోవాలన్నట్టుగా అడిగితే అప్పుడు ఆమె నాతో చెప్పిన మాట ఏంటిదంటే ఆయన దేవుడు, ఆయన పరిస్థితి, విషయాలు, ఆయన అనే విషయాలన్నీ నాకు సువార్త చెప్పింది. అలా ఎప్పుడైతే చెప్పిందో, అవునా మరి నాకు ఈ విషయం చెప్పాను, నాకు ఇలా ఫిట్స్ వస్తుంది, ప్రతి రాత్రి వస్తుంది, ఇలాగుంది నా కుటుంబం అంటే ఆమె ఒకే మాట చెప్పింది, ఆయన సర్వశక్తిమంతుడు. స్తోత్రం చెప్పండి. ఆ మాట ఎప్పుడైతే చెప్పిందో ఆ మాట వినంగానే అవునా అని చెప్పి మాట్లాడినాక, నువ్వు ప్రార్థన చేసుకో, నీ యొక్క రోగాన్ని ఆయన తీసివేస్తాడు అని చెప్పినప్పుడు అలాగే మాట్లాడుతూ, ప్రార్థన చేయడం తెలియదు ఆమెన్నది, నువ్వే ప్రార్థన చేసుకోమని నాకు విషయం చెప్పినాక ఆమె ఎదుటగానే నా తల మీద చేతులు పెట్టించింది. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఒకే ప్రార్థన, తెలియదు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఓ భగవంతుడా నువ్వే నన్ను బాగు చేయి, నా బ్రతుకును ఇలా మార్చుమని ఒక మాట కోరుకున్నాను. అలా చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. స్తోత్రం చెప్పండి. అలా వెళ్ళిపోయిన నా జీవితంలో ఆ రాత్రి పడుకున్నాను. తెల్లారి లేచేసరికి మా ఇంటి చుట్టూ ఇంచుమించు 200-300 మంది పోగయ్యారు. ఇంతమంది పోగారని ఆ రాత్రి మంచి నిద్ర పట్టింది. చూసేసరికి, అలా లేచి చూసేసరికి అందరు జనమే ఉన్నారు. ఏమైందని మా చెల్లెని అడిగితే మా చెల్లెన్నది, అన్నయ్య రాత్రి నీకు ఫిట్స్ రాలేదన్నది. రాత్రి ఫిట్స్ రాలేదా? ఫిట్స్ రాకపోవడం ఏంటి, నాకు డైలీ వస్తుంది కదంటే రాత్రి రాలేదు. మరి రాకపోతే సంతోషం కదా, వీళ్ళంతా ఎవరమ్మా అంటే అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, రోజు ఫిట్స్ వస్తున్న వ్యక్తికి, లేక తరచుగా ఎక్కువగా బాగా ఫిట్స్ వస్తున్న వ్యక్తికి సడన్గా ఆగిపోతే ఆ వ్యక్తి చనిపోతాడట. ఆ మాట ఎట్లాగో తెలిసిపోయింది. అందరూ పలానా అబ్బాయికి రాత్రి ఫిట్స్ రాలేదు, ఇవాళ చనిపోతాడని బంధువులను వాళ్ళని వీళ్ళని కబురుకు పంపించి, అలాగ నా జీవితంలో అలాగ ఫిట్స్ చేత బాధపడుతున్నప్పుడు ఆ రోజు ఆగిపోయిన ఫిట్స్ ఈరోజు నన్ను సజీవ లెక్కలో ఉంచింది. స్తోత్రం చెప్పండి. అలాగ ఉండి మా బంధువులందరూ వచ్చేస్తున్నారు. ఇక వచ్చి 1-2 రోజులుగా ఉంటున్నారు, పనులు కదా. వాళ్ళు అంటున్నారు, ఏం బాధపడకమ్మా, ఈరోజు మీ అబ్బాయి చనిపోతాడు. వాళ్ళు దూరం నుంచి అడుగుతున్నారు. నేను ఒకరోజు ఇలా ఉన్నాను, వెనక నుంచి రోడ్డు నుంచి అడుగుతున్నాడు మా తమ్ముడు అనుకొని, రే మీ అన్నయ్య ఉన్నాడా, చనిపోయాడా అని నన్ను అడిగేసరికి, నేను చనిపోలేదండి,
అరే మీ ఓడి వాళ్ళు చనిపోతాడు ఏం బాధపడకని మా తమ్మును ఆదరించేటట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, అలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అలా స్వస్థపడి నేను అప్పటికి ఇక డిగ్రీ అయిపోయింది, ఇక ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను. అలాగా నేను చదువు విషయమై ఆ పీజీలో వచ్చిన మార్కులను బట్టి జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం నాకు జనగామ గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది. అలా ఉద్యోగం వచ్చినాక ఇక నాకు ఒక ఆశ పెరిగింది, ఆలోచన పెరిగింది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కలెక్టర్ కావాలనుకున్నారు. నాకు ఈ అనారోగ్యం నన్ను బాధ పెట్టింది కదా, ఇప్పుడు అది కూడా వెళ్ళిపోయింది. యేసు ప్రభు దయ వల్ల అని ఖచ్చితంగా ఐఏఎస్ కావాలని హైదరాబాదులోని అశోక్ నగర్లో ఉంటున్నటువంటి ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్కి ఒక పాస్టర్ గారి ద్వారా, ఒక అన్నయ్య ద్వారా నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాను. ముగిస్తున్నాను, శ్రద్ధగా వినండి. అలా చదువుకుంటున్నటువంటి నా పరిస్థితి, అక్కడికి వెళ్ళినాక ఇంకా ఎక్కువగా చదవాలి, బాగా చదవాలని ఆలోచన కలిగింది. అలా చదువుతున్నప్పుడు ప్రిలిమ్స్ రాశాను, ఫస్ట్ మిస్ అయిపోయింది. మళ్ళా కోచింగ్లోనే ఉన్నాను, ప్రిలిమ్స్ రాశాను, ప్రిలిమ్స్ వచ్చింది. మళ్ళా మెయిన్స్ కోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ అనేటువంటి 2 నా ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకొని మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. మెయిన్స్ మిస్ అయింది. మళ్ళా అలాగే ప్రిపేర్ అవుతున్న టైంలో ప్రభు నన్ను దర్శించాడు. స్తోత్రం చెప్పండి. నేను ఒక జిల్లాకు, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఐపీఎస్ చాలా ఉంటాయి అందులో. అందరికీ ఎక్కువగా తెలిసినవి ఐఏఎస్ కానీ ఐపీఎస్ఏ, అలాగా చాలా ఐఆర్ఎస్ అని ఐఎఫ్ఎస్ అని ఇలా చాలా వింగ్స్ ఉంటాయి. అలాంటిటప్పుడు నేను అలా చదువుతూ కష్టపడుతున్న టైంలో ప్రభు నన్ను దర్శించి అన్నాడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనంతో ఏమన్నాడంటే, నేను నిన్ను శాశ్వత శోభాతిశయంగానో బహుతరములకు సంతోష కారణంగా చేసేదను. షూర్లీ ఐ విల్ మేక్ యూ ఎవర్ లాస్టింగ్ ప్రైడ్ అండ్ ఆల్ ద జనరేషన్ అనే మాట నాతో మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, నేను ఒక జిల్లా అధికారి కావాలి, అయ్యి నేను మహిమపరచాలనుకున్నాను కదా, దేవుడేంటి ఇలా మాట్లాడుతున్నాడని చాలా రోజులు ప్రార్థించి వాక్యం చదివి, ఆ రోజుల్లో నాకు ఒక తెలిసిన ఒక దైవజనులు మా ప్రాంతంలో బాగా సువార్తకు వచ్చేవారు, సువార్త మీటింగ్స్ చేసేవారు. వారిని కలిసినప్పుడు వారు కూడా నాకు ఇదే విషయం చెప్పారు, దేవుడు నేను సేవ కోరుకుంటున్నాడంటే వామ్మో, ఇటు భక్తి నడుస్తుంది, పరిచర్యలో ఉంటున్నాను, పరిచారకుడిగా ఉంటున్నాను, బ్రదర్గా చక్కగా భక్తి పరిచర్య చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు భక్తిలో మునిగి తేలి అసలు అట్లాంటి చేసిన భక్తి కాబట్టి ఇక బయటికి వచ్చి క్రైస్తవ్యంలో అలాగా ఆత్మీయ భక్తి చేస్తూ పరిశుద్ధాత్మను పొందుకుంటూ దీవెనకరంగా నడుస్తున్న జీవితంలో నేను ఇక సేవకు రావడానికి ప్రభు సహాయం చేశారు. ఒక సేవకు వచ్చినప్పుడు ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళాను. నేను మీ దగ్గర ఉండి మీ కింద ఏదైనా బ్రాంచ్లో నన్ను పాస్టర్గా ఉంచనంటే, ఆ పాస్టర్ గారు ఆ పరిశుద్ధుడైనటువంటి దైవజన్ అన్నాడు, ప్రార్థన చేసి, నువ్వు నా కింద కాదయ్యా ఉండేది, నీ కింద అనేకమైన బ్రాంచులను దేవుడు ఇవ్వబోతున్నాడు, నేను గొప్పగా వాడుకోబోతున్నాడనే మాట అనేసరికి నేను ఎంతో నిరాశతో బాధపడ్డాను. అయ్యో, నేను అంత దూరం నుంచి మీతో ఉండి నా జీవితాన్ని సేవకు అర్పించుకుందాము, బ్రతికిన తర్వాత కదా ఐఏఎస్ కావాలా సేవ చేయాలని, అసలు ఒకప్పుడు బ్రతుకుకే ఆధారం లేదు, ఎప్పుడు చనిపోదామని ఏడుస్తూ మూలుగుతున్న నా జీవితంలో దేవుని సేవ కోసమని నన్ను నేను సమర్పించుకున్నాక ఆ దైవజనుడి యొక్క మాట, ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడు, ఆ సమర్పించుకున్నటువంటి ప్రతిష్ట కలిగిన గొప్ప దైవజన్ని ఆ మాట పట్టుకొని మారు మాట మాట్లాడక అతనితో ప్రార్థన చేయించుకొని సంతోషకరంగా అక్కడి నుంచి వెళ్ళాను. ఆ సేవకులు చెప్పినట్టుగానే ఈరోజు ఒక 4 బ్రాంచీలతో సేవ చేస్తూ గొప్పగా పరిచర్య, తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఒక జిల్లా అధికారి కావాలనుకున్నాను. ఈరోజు దేవుని కృపను బట్టి దేవుని మహిమార్థమే చెప్తున్నాను, జిల్లా అధికారి కావలసిన నా ఆశను దేవుడు ఒక జిల్లాకే కాకుండా రాష్ట్రానికి, దేశానికి, ఖండానికి కాకుండా ప్రపంచానికి దీవెనకరంగా సంతోష కారణంగా వాడుకుంటున్న నా యేసయ్యకు మహిమ కలుగును గాక. నా సాక్ష్యంలో, నా జీవన విధానంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగనుకొని నేను బయటికి వచ్చి పరిచర్య చేద్దాం అన్నప్పుడు ఏ పేరు పెట్టుకోవాలి చర్చికి? ఆ పాస్టర్ గారు అంటే నాకు చాలా ఇష్టము, వారి పరిచర్య పేరు పెట్టుకోవాలంటే ప్రభు నాకు చూపించిన మాట ఏంటంటే, 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేంటిదంటే,
ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. హూ ఎవర్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ న్యూ క్రియేషన్ అనే మాట పట్టుకొని న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ అనే పరిచర్యతో ఈరోజు నా దేవుడు విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. దేవునికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. కనుక ఈరోజు ఈ పరిచర్యలో, ఈ మొగల్తూరు పరిసర ప్రాంతంలో ఘనముగా పరిచర్య జరుగుతున్న స్తుతి ధ్వని మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా సాక్ష్యం వింటూ, ఇక్కడ మీరు ఆరాధనలో వింటున్నా, లైవ్లో వింటున్నా, ఎవరి ద్వారా ఈ సాక్ష్యం మీ ద్వారా వింటున్నా, శ్రద్ధగా విని నశించిపోతున్నా, చనిపోదామనుకున్నా, ఏ ఆశ లేని నా బ్రతుకును ఎలాగ మరలా చిగురింపచేసి ఈరోజు దీవెనకరంగా ఉంచాడో, ఈ సాక్ష్యం ద్వారా నీ కుటుంబాన్ని కట్టి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.